అధికారంలో ఉన్నా సరే ప్రతిపక్షంలో కూర్చున్నా సరే వీళ్ళ ఫార్ములా ఒక్కటే. పార్ట్ టైం పొలిటీషియన్, ఫుల్ టైం బిజినెస్ మ్యాన్. శుక్రవారం సాయంత్రం కాగానే సాఫ్ట్వేర్ ఉద్యోగుల కంటే స్పీడ్ గా బ్యాగులు సర్దేసి వీకెండ్ ఎంజాయ్మెంట్ లోకి వెళ్ళిపోతారు. తీరా ఎన్నికలు వచ్చేసరికి మాత్రం ఈ నియోజకవర్గమే నా ఇల్లు, మీరే నా కుటుంబం అంటూ సెంటిమెంట్ డైలాగులు కొడతారు. కట్ చేస్తే ఇప్పుడు గెలిచిన వారైనా ఓడిన వారైనా నియోజకవర్గాన్ని కేవలం ఒక గెస్ట్ హౌస్ లాగా ట్రీట్ చేస్తున్నారు. నమ్ముకున్న కేడర్, ఓట్లేసిన జనం తమ లీడర్ల కోసం వెతుకులాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కేర్ ఆఫ్ బెంగళూరు, హైదరాబాద్ అంటూ చుట్టపు చూపుగా వచ్చే ఆ వీకెండ్ ఎమ్మెల్యేలు ఎవరు? ఇంట్రెస్టింగ్ పొలిటికల్ లోకుటి స్టోరీ ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో కొంతమందికి ప్యాషన్, సమాజంలో మార్పు తేవాలని ఒక తపన. కానీ మరికొందరికి మాత్రం అది కేవలం ఒక లగ్జరీ ఫ్యాషన్. ఇటీవల కాలంలో చాలా మంది నాయకులు తాము సంపాదించుకున్న వేల కోట్ల ఆస్తులను కాపాడుకోవడానికో లేదా మరింతగా వ్యాపారాలు విస్తరించుకోవడానికో, అదీ కాదంటే సొసైటీలో తమకంటూ ఒక పవర్ఫుల్ స్టేటస్ ఉండాలనే ఉద్దేశంతోనూ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. చావైనా బ్రతుకైనా ప్రజలతోనే అనే సీరియస్ లీడర్లు తగ్గిపోతుండగా షార్ట్ టర్మ్లో వచ్చిన లాభాలు వెతుక్కునే నాయకులు పెరిగిపోతున్నారు. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇలాంటి షార్ట్ టర్మ్, పార్ట్ టైం లీడర్లే ఎక్కువగా కనిపిస్తున్నారనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల మీద వారికి ఉన్నది కేవలం ఒక తాత్కాలిక పొలిటికల్ ఎఫెక్షన్ మాత్రమే తప్ప అంతకు మించి జనంతో పర్సనల్ ఎమోషన్ ఎక్కడా కనిపించడం లేదు. ఏదైనా ప్రభుత్వ ప్రోగ్రాం ఉందంటే అలా వచ్చి కారు దిగి ఫోటోలకు ఫోజులిచ్చి ఇలా మాయమైపోతున్నారు. వారంలో కేవలం 2-3 రోజులు నియోజకవర్గంలో గడిపి మిగిలిన 4 రోజులు తమ వ్యక్తిగత వ్యాపారాల కోసం పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారనే చర్చ ఇప్పుడు జిల్లా అంతటా హాట్ టాపిక్ గా మారింది. ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల మధ్య అసలైన రాజకీయం నడుస్తుంటుంది. జనసేన, బీజేపీల పాత్ర నామమాత్రమే. 2 పార్టీల తరపున గెలిచిన వారు, ఓడిన మాజీలు అంతా కలిపి సుమారు 30 మంది దాకా కీలక నేతలు చలామణి అవుతున్నారు. వీరిలో ప్రస్తుతం ఎంతమంది నియోజకవర్గంలో తిష్టవేసి ఉంటున్నారు అనే లెక్కలు తీస్తే ఒక 10 మందిని మినహాయిస్తే మిగిలిన వారంతా గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్న వారేనని తేలింది. ముందుగా అధికార కూటమి విషయానికి వస్తే జిల్లాలో 13 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 1 బీజేపీ ఎమ్మెల్యే, 2 కూటమి ఎంపీలున్నారు. వీరిలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్, రాయదుర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, పెనుకొండ ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సవిత, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి, హిందూపురం ఎంపీ పార్థసారథిలో పక్కా లోకల్ లీడర్లుగా ఉంటున్నారు. వీరు నియోజకవర్గాన్ని విడిచి వెళ్లడం చాలా అరుదు. నియోజకవర్గ కేంద్రంలోనే సొంత ఇళ్లు ఏర్పాటు చేసుకుని నిత్యం జనం మధ్య ఉంటూ సీరియస్ పాలిటిక్స్ చేస్తుంటారు. గెలిచినా ఓడినా వీరు గ్రౌండ్ వదిలే ప్రసక్తే ఉండదు. సొంత ఇళ్లు ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే సీనియర్లను పక్కన పెడితే మిగిలిన మెజారిటీ ఎమ్మెల్యేల తీరు మాత్రం కార్పొరేట్ స్టైల్లో సాగుతోంది. మంచి మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్లే అవకాశం వచ్చినా వారు పాలిటిక్స్ను కేవలం ఒక పార్ట్ టైం జాబ్ లాగే చూస్తున్నారు. అసలు ఏ లీడర్ ఏ రోజు ఎక్కడ ఉంటాడో కూడా సామాన్య కార్యకర్తలకు అర్థం కావడం లేదు. వీరి కుటుంబాలన్నీ బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి మహానగరాల్లో స్థిరపడడంతో గురువారం లేదా శుక్రవారం రాగానే వీరు కూడా ఫ్లైట్లు, లగ్జరీ కార్లు ఎక్కి వెళ్లిపోతున్నారు. శని, ఆదివారాలు వస్తే చాలు ఐటీ ఎంప్లాయీస్ లాగా హాలిడే ట్రిప్పులకు వెళ్లిపోతూ నియోజకవర్గాలను పూర్తిగా గాలి కొదిలేస్తున్నారు. మళ్లీ సోమవారం లేదా మంగళవారం ఎంట్రీ ఇచ్చి ఆ ఉన్న 3 రోజులు హడావిడి ప్రోగ్రాంలు, ప్రారంభోత్సవాలతో హంగామా సృష్టిస్తున్నారు. ఇందులో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నెలకో 2 నెలలకో ఒకసారి కనిపిస్తారని టాక్ ఉండగా, ఇక ధర్మవరం ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి సత్యకుమార్ అసలు ఎక్కడుంటారో, ఏ జిల్లాలో పర్యటిస్తుంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఆయన కూడా నెలకోసారి అలా మెరుపుతీగలా వచ్చి వెడుతుండడంతో నియోజకవర్గాల్లో అంతా పీఏల రాజ్యమే నడుస్తుందని సామాన్యులు వాపోతున్నారు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి పదవులను అనుభవించిన నేతలు ఇప్పుడు ఓడిపోయాక నియోజకవర్గాల్లో అస్సలు ముఖం చూపించడం లేదు. వైసీపీలో లోకల్గా ఉంటూ పాలిటిక్స్ చేస్తున్న వారిని వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, గుంతకల్లో మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి,
ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, శైలజనాథ్, రంగయ్య లాంటి కొద్దిమంది మాత్రమే క్షేత్రస్థాయిలో ఉంటూ పార్టీని కాపాడుకుంటున్నారు. ఉషా శ్రీచరణ్ పెనుకొండలో ఎక్కువ సమయం ఉంటారు. మిగిలిన మాజీ ఎమ్మెల్యేలు, ఓడిన ఇన్ఛార్జీలంతా కేర్ ఆఫ్ బెంగళూరు, హైదరాబాద్గా మారిపోయారు. పార్టీ అధిష్టానం ఏదైనా అధికారిక పిలుపునిచ్చినప్పుడు లేదా నియోజకవర్గాల్లో ఏవైనా పెద్ద జాతరలు, పెళ్లిళ్లు ఉంటే తప్ప వారు అనంతపురం జిల్లా సరిహద్దుల్లోకి కూడా అడుగు పెట్టడం లేదట. ఒకప్పుడు తమ వెనక తిరిగిన క్యాడర్ ఇప్పుడు కేసుల పాలవుతున్నా, ఇబ్బందులు పడుతున్నా పలకరించే నాథుడే కరువవడంతో సామాన్య కార్యకర్తలు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ఎన్నికల ప్రచారంలో మీ కష్ట సుఖాల్లో తోడుంటాం, నియోజకవర్గంలోనే ఉంటాం, కార్యకర్తలే కుటుంబ సభ్యులు అని ఓట్లు దండుకున్న నేతలు ఇప్పుడు కార్పొరేట్ వీకెండ్ కల్చర్ను పాలిటిక్స్ లోకి తేవడం దారుణమనే విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో ఉన్న 70% మంది నేతలకు రాజకీయం కేవలం ఒక స్టేటస్ సింబల్గా మారిపోయింది. మరి ఇప్పటికైనా ఈ గెస్ట్ లీడర్లు, వీకెండ్ ఎమ్మెల్యేలు తమ శైలిని మార్చుకుని జనం మధ్యకు వస్తారా, లేక ఇలాగే పార్ట్ టైం పాలిటిక్స్ చేస్తూ వచ్చే ఎన్నికల్లో ప్రజల నుంచి ఎదురుదెబ్బలు తింటారా అనేది వేచి చూడాలి.